మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతుల నష్టాలను గుర్తించి ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్. మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం పర్యటించిన ఎమ్మెల్సీ కవిత. వరంగల్ హనుమకొండలో సీఎం రేవంత్ రెడ్డి ముంపు ప్రాంతాలు ఏరియల్ సర్వే. నయీం నగర్ బ్రిడ్జి ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం నుండి అసెంబ్లీ వరకు ర్యాలీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని నవీన్ యాదవ్ హామీ. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి డోర్ టు డోర్ ప్రచారం. రైట్, ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వరకు రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా ఈస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ను ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో ముఖ్య అతిథిగా నైనా జైస్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపమన్నారు. స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. జాతి సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని చాలా మంది రమ్మన్నారు. ఎవరు కూడా ఎక్కడ కూడా రోడ్డు లేదు. రోడ్ క్లియరెన్స్ ఏంటమ్మా, కొంచెం వెనక ముందుకు రండి దయచేసి. ఆల్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ గ్యాదర్. అందరు ఒక దగ్గర రావాలి, గ్యాదర్ అవ్వండి. అందరు పార్టిసిపెంట్స్ అందరూ ముందుకు రండి. ఆల్ పార్టిసిపెంట్స్ వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత్ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగా మే జాయే తవ శుభ ఆశిష మానే జయ 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 హే హలో, ఫోన్ చేయడానికి రాజేశానికి ఇక్కడ ఫోటో షూట్ ఉందట మళ్ళా. ఇక్కడ నుంచి గ్రేటే. జనగణమన అయిన తర్వాత ఇష్టం కదా. బండి
ఎల్లప్పుడూ ఇటువంటి యూనిటీ ప్రోగ్రామ్ లో మీరందరూ పార్టిసిపేట్ కావాలని రియల్లీ అప్రిషియేట్. మన పోలీస్ కమామరేషన్ డే నాడు కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే మేము ఎక్స్పెక్ట్ చేసాము 300 అనుకుంటే 666 యూనిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. 666 రోజులు యూత్ బ్లడ్ డొనేషన్ పోలీస్ అమరవీరుల సందర్భంగా వచ్చి 666 మంది యూనిట్స్ ఇచ్చారు. ఇంకా చాలా మంది వెనకకి వెళ్ళిపోయారు, ఎందుకంటే తీసుకునేందుకు కూడా అక్కడ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందుకు. సో ఇలా స్వాతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రాష్ట్రీయ ఐక్యత దినోత్సవంను పురస్కరించుకుని సదాశివపేట పోలీసు కార్యాలయం నుండి కాలేజీల విద్యార్థినులు జాతీయ రహదారి గుండా రన్నింగ్ చేసుకుంటూ మండల రెవెన్యూ కార్యాలయం వరకు వెళ్లి అలాగే మళ్లీ తిరిగి సదాశివపేట పోలీస్ స్టేషన్ వరకు కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం విద్యార్థులకు ముఖ్య సందేశాన్ని ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన సదాశివపేట సిఐడి వెంకటేశం అనంతరం సిబ్బందితో ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటేశం మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర సమరయోధులు, యూనియన్ హోమ్ మినిస్టర్, గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అని, స్వతంత్రం అనంతరం 565 స్థానాలను ఉన్న భారతదేశంలో ఆయన పోరాట పటిమతో ఒక్కటిగా కలిపి భారతదేశం రూపొందించడం జరిగిందని, దేశ ఐక్యతం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషికి ఆయనకు భారత్ బిస్మార్క్ అని బిరుదును లభించింది అని అన్నారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది, కొందరు యూత్ 2 కిలోమీటర్ కూడా పరిగెత్తలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారు ఏందని. ఓకే, ఎవ్రీడే అందరు కూడా మార్నింగ్ టైం వెరీ ఇంపార్టెంట్. దాన్ని మంచిగా మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసము లేదా మీ ఫ్యూచర్ బిల్డప్ చేసేటట్లు ప్లాన్ చేసుకొని చేయాలి. ఓకేనా, ఏదో ఒక యాక్టివిటీ రన్ చేస్తారా, గేమ్ ఆడతారా, ఇంకోటి చేస్తారా, ఏదో ఒక యాక్టివిటీ చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడే నువ్వు మెంటల్గా ఫిట్ ఉంటావు, డెసిజన్ కరెక్ట్గా తీసుకోగలుగుతావు. ఓకే, అందరు కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్. రిఫ్రెష్మెంట్ తీసుకొని అందరు కూడా మీ పనులకి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని రాజీపేట్ పోలీస్ స్టేషన్ నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు రాజీపేట్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాము పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ మన మెయిన్ రోడ్ మీద ఐబీ దగ్గర నుండి మీదుగా మళ్ళీ రాజీపేట్ పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కాలేజీలకు అందరికీ కూడా పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూబీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ కులాలకు చట్టసభలలో రిజర్వేషన్ల సాధనకై ధర్మదీక్ష పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఓయూబీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మదీక్షకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అనుమతి ఇచ్చి రద్దు చేయడం బాధాకరమన్నారు. బీసీ విద్యార్థులు రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా ధర్మదీక్ష చేస్తే ఓర్వకపోవడం సరికాదన్నారు. ఓయూబీసీ విద్యార్థులు 60% ఉన్నారని, రానున్న రోజుల్లో ఇలాంటివి చేస్తే బీసీలు తిరగబడతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా బీసీల ఉద్యమాన్ని అణిచివేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంలు, మంత్రులు, సంపదలు, ఆస్తులు అన్నీ మీకే ఉన్నాయని, బీసీలకు కేవలం సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇస్తే కూడా ఓర్వలేక కోర్టులలో కేసులు వేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైన బీసీ ఉద్యమం రాష్ట్రమంతా విస్తరిస్తుందని హెచ్చరించారు. ఈ ఉద్యమానికి ఆర్గనైజేషన్ నాయకత్వంలో యావత్ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇద్దరు 2 రాష్ట్రాలు అన్న నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి, ధైర్యం ఉన్నాయి. మేమందరం ఒక్కొక్క బుల్లెట్ లాంటున్నాం. హలో హలో అన్న, ఒక నిమిషం శ్రీశైలం అన్న, ఒక నిమిషం. 42% రిజర్వేషన్లకు రాజ్యాంగ మద్దతు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జాక్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేశారు, ధర్మదీక్ష జరిపారు. ఈ ధర్మదీక్షకు పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో నాయకులందరూ పార్టిసిపేట్ చేశారు. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు పర్మిషన్ ఇచ్చి రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గం. వెంటనే ఈ ఆలోచన విరమించుకోకపోతే ఉస్మానియా యూనివర్సిటీ బాగుంటుందని చెప్పేసి ఏమి విద్యార్థులు శాంతియుతంగా ధర్మదీక్ష, ఏమి నిరాహారదీక్ష కాదు, ఇంకా ధర్మదీక్ష చేస్తే కూడా ఓర్వలేకపోతే ఎట్లా? బీసీలు అంటే మీకు ఎంతనా? బీసీలు యూనివర్సిటీలో 60% మంది విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ మార్చుకోవాలి, లేకపోతే తిరగబడతారు, ఒట్టిగా వదలమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, పోలీసులు, ప్రభుత్వము ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్ర చేస్తున్నారు. అందుకే ఈ న్యాయమైన డిమాండ్, కానీ మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే ఎంపీలు, కాలేజీలు మీకే, సంపద మీకే, ఆస్తులు మీకే, లక్షల కోట్లు మీకే, వేల కోట్లు మీకే. మాకు ఒక చిన్న సర్పంచ్ పదవులు ఇస్తే, వార్డు మెంబర్లు ఇస్తే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇస్తే కూడా గౌరవకపోవడం అనేది చాలా దుర్మార్గము. ఈ వైఖరి మార్చుకోకపోతే కోర్టులు అడ్డుకుంటాయి, ప్రభుత్వాలు అడ్డుకుంటాయి, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండదు. వరంగల్ హనుమకొండలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే ముంపు ప్రాంతాలను పోతన నగర్, రంగంపేట సమ్మయ్య నగర్లో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటించి దెబ్బతిన్న ఇండ్లు, రోడ్లు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు భరోసా అనంతరం నయీం నగర్ బ్రిడ్జి పరిశీలించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించారు. కలెక్టర్లు, అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం వద్దనున్న బాబు బగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అసెంబ్లీ పరిధిలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు జేఏపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారితో కలిసి ర్యాలీగా తరలివచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. भारत माता की సైడ్ శివనా కొంచెం సార్ శివనా అరుణ ఎన్నికరా
चलो चलो नड़ो भाई नड़ो 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 भारतीय जनता पार्टी नरेंद्र मोदी का नायकत्व भारत माता के बीजेपी जीतेगा जीतेगा మొబైల్ ఇంకేంటి కొంచెం సరే ఓకే సార్ ఎలక్షన్లో ఆయన పొజిషన్ నేను బాగా తిరిగింది ఇక్కడ నేను చాలా తిరిగింది ఎలక్షన్లో మొత్తం నేను ఇక్కడే తిరిగింది నా ఫోన్ ఇంకేంటి ఏం చెప్తారా సందులో పదం బాబు చల్ సరే సరే నడు బాబు నడు స్కూటీ ఆపు ముందు పండి ప్రభాకర్
ఏంది మరింత ఆగమైతే నువ్వు వాళ్ళు కూడా తీసుకొని నువ్వు గదర పడి వాళ్ళు టెన్షన్ పెట్టున్నావు. అయ్యో టెన్షన్ పడబడి ప్రిస్క్రిప్షన్ అంటే దీంట్లో ఇప్పుడు ఎస్ఎల్ఆర్ అని చెప్పి ఇంకో బ్రాండ్ ఉంటుంది సార్. అది ఆ బ్రాండ్ ఇది జీతం అయితే బాగుంటుంది. జీతం ఇప్పుడు మొబైల్ కొంచెం ఓకే సార్ ఫాస్ట్ కంప్లీట్ సమాధానం తెలుసుకోవాలి. ఓకే సార్ తమ్ముడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 నుంచి 40 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని తెలిపారు. అయితే గత 2 సంవత్సరాల్లోనే రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని నవీన్ యాదవ్ హామీ ఇచ్చారు. ప్రజలు ఈసారి తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని ఆయన తెలిపారు. బాబు బాబు అన్నా కొంచెం బ్యాగ్ నిలబడండి అన్న, కొంచెం బ్యాగ్ కొంచెం బ్యాగ్ నిలబడండి, వైడ్గా నిలబడండి, వైడ్గా నిలబడండి. కొంచెం బ్యాగ్ కొంచెం బ్యాగ్ కొంచెం బ్యాగ్
ఇంకొంచెం బ్యాక్ బన్నీ బ్యాక్ ప్లీజ్ అన్న ఫోన్ బ్యాక్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అన్న కొద్దిగా కెమెరా ఇంటర్ తీసుకో. ఓకే అన్న, ఓకే థ్యాంక్ యూ. ఆకాష్ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అన్న కొంచెం సైడ్ ఇవ్వండి తీసుకో. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే. జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్, ఓకే. అటేలే కష్టపడుతున్నాను, గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాత్రి నేనే వేసాను. కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఈరోజు మా క్యాంపెయినింగ్ ఈరోజు రేమన్న డివిజన్ ఓం నగర్, ఎన్ఎస్బి నగర్, బ్రహ్మ శంకర్ నగర్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొన్నాం. ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ప్రాంతంలో 20-30 సంవత్సరాల నుండి కాని అభివృద్ధి రీసెంట్గా రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా పాత డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది మార్చిన్నారని, కొత్త రోడ్లు పడ్డాయని, బంచ్ కేబుల్స్, కరెంట్ వైర్స్ అన్ని కూడా ఆ బిల్డింగ్ల దగ్గర ఉంటే బంచ్ కేబుల్స్ వేసినారని, అండ్ సన్న బియ్యము, వైట్ రేషన్ కార్డు వచ్చిందని చాలా చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు పలుకుతాం, గెలిపించుకుంటున్నామని చెప్తా ఉన్నారు. మీ మీడియా ద్వారా వాళ్ళందరూ మరోసారి కోరుకునేది ఏంటంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ బై ఎలక్షన్స్ ఇవి, ఒకసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ ఆశీర్వాదంతో గెలిస్తే ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తాను. కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కవిత మాట్లాడుతూ మొంతా తుఫాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో
రిపీట్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలలు తరబడిగా కొనుగోలు చేయటం లేదు. దానికి తోడు వర్షాల కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారింది. మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. ఎకరాకు 10,000 పరిహారం ఇస్తామంటే ఏ మూలకు సరిపోదని అన్నారు. రైతులకు మేలు జరగాలంటే ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలి. మొలకెత్తిన బూజు పట్టిన తేమ శాతం ఎక్కువ ఉన్నా సరే ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. డైరెక్ట్ గా మిల్లర్లే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ కరీంనగర్లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం, మక్తపల్లి గ్రామంలో ఉన్నాం. కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరబోసుకున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం. ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది, బాధాకరమైన పరిస్థితి. అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు. ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు. ఈ లోపల ప్రకృతి వైపరీత్యం, వర్షాలు బీభత్సం సృష్టించినాయి. మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దారుణంగా తడిసిపోయింది ధాన్యం. మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు. మాయిశ్చర్ కంటెంట్ 17 కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పమేలా సత్పతి గారు, మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల రోజులు దాటిపోయింది, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దు, మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి, చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం, వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతామని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఒక దగ్గర దింపడం, ఎండబెట్టడం, మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగ్లలో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది. కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా, బూజు పట్టిన ధాన్యమైనా, మొలకలెత్తిన ధాన్యమైనా కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దయచేసి తక్షణమే ఒక మానవతా దృక్పథంతో కొనమని నేను డిమాండ్ చేస్తున్నా. చాలా మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు లేకపోవడంతో కొనము అని చెప్తా ఉన్నారు. మరి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకు అనేకమైన వాగ్దానాలు చేసి వచ్చిండ్రు. మీరు తప్పకుండా వెసులుబాటు కల్పించాలి. కౌలు రైతులందరికీ కూడా పోతే మిల్లర్లు ఇమీడియట్గా కొనేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి. చాలా రోజులైంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వచ్చి రైతులు వచ్చి కొనుగోలు కేంద్రాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పొలాలలో వరి మొత్తం కూడా ఒరిగిపోయింది, కోసేటటువంటి పరిస్థితి కూడా లేదు. సగంకి ఎక్కువ ఇంకా కోతలకు కాకముందే ఈ వర్షం వచ్చి ఇబ్బంది జరుగుతుంది. అక్కడ మరి కోత కూడా, దానికి కూడా మీరు పంట నష్టం ఎంతనో జమగట్టాలి. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా పొలాలకు రాలేదు, ఊర్లలోకి రాలేదు. మరి ఇట్లా ఉంటే ఎట్లయితుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని రైతుల పక్షాన నేను అడుగుతా ఉన్నాను. ఎట్ ఎనీ కాస్ట్ ఇమీడియట్గా గ్రౌండ్లోకి వచ్చి ఎంత నష్టం జరిగిందన్నది బేరీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్, జై కవితక్క, జై జై కవితక్క, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. గిట్టుబాటు అవుతుంది అంటున్నారు. కొనుగోలు కేంద్రాలు కాకుండా పంట నష్టం అంటే కొయ్యని వరి ఏదైతే ఉందో, నిన్న ప్రభుత్వము ఈ మొంతా తుఫాన్ మీద మరి రివ్యూ చేసి 10,000 ఇస్తామంటున్నారు ఎకరానికి. ఏడుకెళ్ళి సరిపోతుంది 10,000 అంటే? కొట్టకొచ్చి ఇప్పుడు కోతకు వచ్చినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం 50,000 మినిమం ఒక ఎకరానికి కట్టియాలి. లేకపోతే చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది. రైతులు ఇక్కడే కాదు, చుట్టూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు. కాబట్టి 10,000 అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి. అట్ ద సేమ్ టైం పోయినసారి బోనస్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అన్ని రకాల వడ్లకు ఇస్తామన్నారు, ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఇక్కడ కూలీ రేట్లు కూడా ఎక్కువ కట్టియాల్సి వస్తుంది. అన్ని రకాలుగా రైతులకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఎక్కడెక్కడైతే వరి ఒరిగిపోయిందో అక్కడ ఎకరానికి 50,000 కట్టియాలి. ఎక్కడెక్కడైతే ధాన్యం ఆల్రెడీ కుప్పలు పోసుకొని ఉన్నారో అది తడిసినా, బూజు పట్టినా, మొలకలెత్తినా డైరెక్ట్ మిల్లర్లకు ఆదేశం ఇవ్వాలి.
కొనుగోలు చేయమని చెప్పాలి. జై తెలంగాణ. కలుస్తారమ్మా, మళ్ళీ నేను పోయొస్తాను. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కలిసి ప్రారంభించారు. ఎన్నెపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ రన్లో పోలీసులు, విద్యార్థులు, మార్నింగ్ వాకర్స్, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక. ఆయన స్ఫూర్తితో యువత ఆరోగ్యంగా, క్రమశిక్షణగా జీవించాలి అని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్య అవగాహనతో పాటు ఐక్యత, దేశభక్తి భావనలను పెంపొందిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణం ఉత్సాహభరిత వాతావరణంలో మునిగిపోయింది. చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఏకతా దివాస్ సందర్భంగా ఏకతా దివాస్ రన్ మనము ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి గారు, అడిషనల్ ఎస్పీ రామనాయక్ గారు, డిఎస్పీ శ్రీనివాస్, డిఎస్పీ వీరేష్, ఇన్స్పెక్టర్ డీన్ కుమార్, ఇన్స్పెక్టర్ డేవిడ్, ఇంకా రామ్ నాయక్ అందరూ కూడా వచ్చారు. మన వికారాబాద్ పుర ప్రజలందరికీ, వివిధ పార్టీ నాయకులకు, వివిధ పార్టీ ప్రజలందరికీ కూడా అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనము 150వ జయంతి దినోత్సవాన్ని, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఏకతా దివాస్ యూనిటీ రన్ మనందరికీ తెలుసు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, ఉక్కు మనిషి. మన స్వాతంత్రం వచ్చిన మనకు ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే ఒక కంట్రీని కూడా మనలో కలిపి ఒక కంట్రీగా మనకు చేయడం జరిగింది. అదే కాకుండా మనకు ఇక్కడ నిజాం రాష్ట్రము, గుజరాత్లో జునాగఢ్, కశ్మీర్లో ఒక హరిసింగ్ గారు రూల్ చేస్తున్న రాష్ట్రం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపి ఒక బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో మొట్టమొదటిగా ఉన్నారు. వీఆర్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అవర్ నేషన్. సో ఈరోజు మనకు 1875లో పుట్టి ఈరోజు మనకు 2025 దాదాపు 150 సంవత్సరాలు భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి ఇంకా బలంగా మనందరం ఐకమత్యంగా ఉండి ఒక మంచి ప్రగతి పదంలో ప్రయాణిస్తున్నాం. దీనికి అంతా కూడా కారకుడు శ్రీ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన చేసిన కృషితో ఈరోజు ఇన్ని మనకు రాష్ట్రాలు, ఇన్ని దేశాలు యూనిటీతో ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ, ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మనందరం కలిసి డైవర్సిటీ మన స్ట్రెంత్, యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంత్ అని చెప్పి మనం ముందుకు చాలా బలంగా ముందుకెళ్తున్నాం. తప్పకుండా భారతదేశం ఇంత యునైటెడ్గా ఉంటే తప్పకుండా మనం ఏదో ఒక రోజు ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగడంలో डाल के रखो सामान బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
రైతుల నష్టాలను గుర్తించి ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్. మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం పర్యటించిన ఎమ్మెల్సీ కవిత. వరంగల్ హనుమకొండలో సీఎం రేవంత్ రెడ్డి ముంపు ప్రాంతాలు ఏరియల్ సర్వే. నయీం నగర్ బ్రిడ్జి ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం నుండి అసెంబ్లీ వరకు ర్యాలీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని నవీన్ యాదవ్ హామీ. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి డోర్ టు డోర్ ప్రచారం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.
పాటల పద్యాల మాంత్రికుడు డాక్టర్ రాజారామన్న త్రివేది సంగమం కల్చరల్ అకాడమీ హైదరాబాద్ ఈ వారం నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యంగా శివశంకరే పాటతో పాటు ఘంటసాల పద్యాలను అవలీలగా ప్రేక్షకులను అలరించారు. తదనంతరం వివిధ రంగాలలో నిష్ఠాతులైన వారికి డాక్టర్ రాధిక్రావు సావిత్రిబాయి పులే అవార్డు, ఎం ఉమాదేవి మహిళా సేవ అవార్డు, డాక్టర్ ఎల్ఎన్ మలధర్ ముఖ్య అతిథిగా సేవారత్న అవార్డు, లలిత రాణి క్షత్రియ రాజులు మహిళా సేవ అవార్డు, రవికుమార్ జర్నలిస్ట్ సేవారత్న అవార్డు, 69 టీవీ యాంకర్ శిరీషారెడ్డి బెస్ట్ యాంకర్ అవార్డు, వివిధ రంగాల అవార్డులు లక్ష్మీదుర్గ, మేఘశ్రీ, రమ్యకృష్ణ, కె వెంకటేశ్వర్కి వైఎస్ఆర్ సేవారత్న అవార్డు, కె హనుమంతరావుకి భక్తి రామరామ అవార్డు, శ్రీ మహావీర్ సింగ్ ఘంటసాల అవార్డు, కృష్ణమోహన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అవార్డు మరియు కొత్త సంవత్సరం అంతర్జాతీయ సంగీత, సాహిత్య, నృత్య సాంఘిక సేవా కార్యక్రమాలు సన్మానం చేస్తున్నారు. ఏవి కూడా శాశ్వతం కాదు. మనం మాట్లాడే మాటలు ఒక సంస్కృతి గురించో మన సమాజం గురించో మాట్లాడే మాటలు కానీ దేవుని కీర్తించే మాటలే శాశ్వతమని భర్తృహరి శ్లోకంలో చెప్పారు. సో వాటిని అనుగుణంగా ముఖ్య అతిథి ప్రసంగం చేయాలని మురళీధర్ గారిని నేను కోరుతున్నాను. సత్కార కార్యక్రమం సభాధ్యక్షులు, ప్రత్యేక అతిథులు, ఇతర ప్రముఖుల సమక్షంలో వారికి సేవారత్న పురస్కారాన్ని బహుకరిస్తుంది మా భగవద్గీతలో నుంచి ఒక మంచి శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మనాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాయాచ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ యొక్క శ్లోకం యొక్క భావ్యము అర్థం. నా పేరు మహావీర్ సింగ్ అండి. నేను ఘంటసాల భగవద్గీతను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాను. అలా గీత మనందరిలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని రగిల్చి మన యొక్క జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రపంచంలో అంటే విశ్వంలో అంతకంటే మేనేజ్మెంట్ సంబంధించినటువంటి గ్రంథం ఇంకొకటి లేదు. కాబట్టి ఒక యూత్ నుండి ఒక పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్న పిల్లల వరకు
వాళ్ళు లైఫ్లో ఎలా సక్సెస్ కావాలి అనే ప్రతి ప్రాబ్లంకు పర్మనెంట్ కరెక్ట్ సొల్యూషన్ భగవద్గీతలోనే దొరుకుతుంది. కాబట్టి దాన్ని యథాతథంగా మనం అర్థం చేసుకొని దాన్ని ఫాలో అయితే మనం మన లైఫ్ని సక్సెస్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీతను చదవాలి. చదివి దాన్ని ఫాలో అయితే ఇంకా మనకు ఏ బుక్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలో ఎన్నో కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి. విదేశీయులు కూడా, ఇంటలెక్చువల్స్, సైంటిస్ట్స్ వీళ్ళందరూ కూడా ప్రూవ్ చేశారు. మొన్న ఈ మధ్యనే చైనా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క లైబ్రరీలో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి భగవద్గీతకు మించినటువంటి మంచి పుస్తకము లేదు, అది రైట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ తప్ప అది ఇంకొకటి కాదు. భగవద్గీతనే కరెక్ట్ సొల్యూషన్. ఆ గ్రంథం ఇండియాలో ఉండడం ఇండియా యొక్క గొప్పతనానికి ప్రతీక, ఇండియా యొక్క జ్ఞాన భండాగారానికి ఒక ప్రతీక అని వాళ్ళు కొనియాడారు. కాబట్టి మనం భారతీయులుగా మన వైదిక సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించడానికి భగవద్గీతను నేర్చుకోవాలి. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు. కాబట్టి దాన్ని మనము భక్తితో, విశ్వాసంతో ఫాలో అయితే మన లైఫ్కు సరి అయిన మార్గం చూపించడానికి అది పనికొస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను ఆ భగవద్గీత ప్రచారంలో నా జీవితాన్ని సాఫల్యం చేసుకోవడానికి, సార్థకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దాంట్లో భాగంగా మా రాజారాం గారు వారు ఈ ఘంటసాల అవార్డును నాకు అందించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఆ సంస్థ మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి పథంలోకి నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. భగవంతుడు ఏమన్నాడు అంటే, కర్మను చేయి, దాని ఫలితాన్ని ఆశించకు. నీ యొక్క కర్మ నిష్కామ కర్మ అయితే, నువ్వు మనస్ఫూర్తిగా చేసినట్టయితే దాని యొక్క ఫలితము నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇస్తాడు అనే చెప్పడానికి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలు చేయుట యందే నీకు అధికారం కలదు, వాని ఫలితము పైన లేదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. కర్మలను చేయటమే నీ యొక్క బాధ్యత. కాబట్టి నిష్కామ కర్మలను చేస్తూ ఆ గీతను ఫాలో అయితే భగవంతుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్యచింతలు వదిలి ఎప్పుడు నన్ను, నా పైన విశ్వాసం ఉంచి నా మార్గంలో నడిచిన వాడికి వాడి యొక్క ప్రతి మార్గంలో, ప్రతి పనిలో నేను ముందుండి సహాయపడతాను అని భగవంతుడే స్వయంగా చెప్పాడు. కాబట్టి కృష్ణుణ్ణి జగద్గురువుగా భావించి ఆయన్ని ఫాలో అవుదాము. జై జై గీత, భగవద్గీత. మీ పేరండి? డాక్టర్ రాజారామన్న. ఈ ఫౌండేషన్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తున్నారు? దాదాపు 13 సంవత్సరాల నుంచి 2012లో స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఈ ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే నైపుణ్యత వంటి కళాకారులను ప్రోత్సహించడము, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడము, హైలైట్ చేయడము, వాళ్ళ వివిధ రంగాల్లో ఆరితేలినటువంటి వాళ్ళకి అవార్డులతోటి సత్కరించడము, గాయనీకాలకుని అవార్డులు సుశీలమ్మ, జానకమ్మ, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం అవార్డులతోటి వాళ్ళని ప్రోత్సహించడము, సామాజికంగా సాంఘిక సేవ చేసిన వాళ్ళకి సేవారత్న, మహిళా సేవారత్న అవార్డులు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మా త్రివేణి సంఘం అకాడమీ ముందుకు సాగుతున్నది. దానికి ఫౌండరు, ప్రెసిడెంటు డాక్టర్ రాజారామన్న. అదండి. తర్వాత మా త్రివేణి సంఘం కల్చరల్ అకాడమీ ISO సర్టిఫైడ్, MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్. సో గవర్నమెంట్ అథెంటికేటెడ్గా అప్రూవ్ చేసినటువంటి సంస్థది. సో మేము ఏది చేసినా ఒక గవర్నమెంట్ ప్రకారమే ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాని ప్రకారం నేను చేస్తున్నాను. సాంఘిక సేవ, తర్వాత గాయకులకి, తర్వాత మహిళా సేవరత్న, అడ్వకేట్లకి మహిళా సేవరత్న,
సోషల్ సర్వీసులకు మహిళా సేవరత్న, తర్వాత యాంకర్సు, తర్వాత సోవలర్స్, జర్నలిస్టులు వీళ్ళందరికీ కూడా సేవారత్న అవార్డుతో సత్కరించి మా త్రివేణి సంఘానికి సమాజానికి వాళ్ళు గుర్తింపుచ్చేట్టుగా మేము చేయూతనిస్తున్నామండి. నెక్స్ట్ ప్రోగ్రాము డిసెంబర్లో ఉంటుంది. ఈ మధ్యలో నార్మల్ ప్రోగ్రామ్ చేస్తాము నవంబర్లో, కానీ డిసెంబర్లో మళ్ళీ ఇలాంటి అవార్డులతోటి కార్యక్రమం కవులు, కళాకారులు, సాంఘిక సాహిత్య, ఈ సంగీత రంగాల్లో కూడా, నృత్య రంగాల్లో కూడా సేవ చేస్తూ ఈ త్రివేణి సంఘం ముందుకు సాగుతున్నది. ఇది 2026లో ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా శ్రీలంక, తర్వాత థాయిలాండ్, తర్వాత గోవా, అక్కడ తెలుగు వాళ్ళతో మమేకమై కొలాబరేషన్ తోటి చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. వెల్కమ్ టు 69 టీవీ. నేను మన యాంకర్ శిరీష గారికి అవార్డు వచ్చింది. ఈరోజు అవార్డు త్రివేణి సంఘం నుండి అంటే బహుకరించడం జరిగింది. అయితే మొత్తం వివరాలు మా యాంకర్తో మనము మాట్లాడదాము. కెమెరామ్యాన్ ఈరోజు యాంకర్గా ఉండి యాంకర్ పొజిషన్కు యాంకర్గా అడుగుతున్నాడు. ఒక్కసారి మనం ఈ విశేషాలు అయితే చూద్దాము. చెప్పండి యాంకర్ గారు, మీకు అవార్డు రావడం వల్ల ఎలాంటి ఫీలింగ్ ఉంది? అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవార్డుని తీసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. చెప్పండి యాంకర్ గారు, అంటే ఎన్ని సంవత్సరాల శ్రమ ఫలం ఇది మీకు? ఇది ఒక సంవత్సరంలోనే నాకు ఇంత మంచి శ్రమకు తగ్గ ఫలితం వచ్చింది. మా చైర్మన్ గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు, కుమ్మం శ్రీనివాస్ రెడ్డి గారు. అలాగే మా కెమెరామెన్ హనుమంతరావు గారు కూడా నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే మీరు 1 ఇయర్ లోపల మీరు ఇంత స్థాయికి ఎదిగారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా ఉంది? చాలా గొప్పగా అనిపిస్తుంది. అవకాశం ఎవరికి రాదు, అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపించుకోవాలి. నేను అవకాశం రాగానే నేను నా టాలెంట్ని నిరూపించుకున్నా. అంటే మనం చూస్తున్నాం కదా, అంటే కొంతమంది యాంకర్లకైతే సంవత్సరాల కొద్దీ అంటే చేసినా కానీ ఫలితం దొరకదు. మీకు అంటే అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద అవకాశము, ఒక అవార్డు గ్రహీతగా ఏదైతే మన త్రివేణి సంఘం నుండి మనం చూస్తున్నాం కదా, త్రివేణి సంఘం నుండి అయితే బెస్ట్ యాంకర్ అవార్డు అయితే వచ్చింది. ఈ అవార్డులు ఇంకేదో రావాలని మా 69 టీవీ తరఫున అయితే కోరుకుంటున్నాము. సతీ సమేతంగా మీరు ఇద్దరు కలిసి ఒకే త్రాటిపై నిల్చొని ఇంత స్థాయికి ఎదిగి ఇక్కడ మీరు ఇంత జంటగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి అవార్డును తీసుకున్నారు? థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇప్పుడు సేవా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రమ్య గారు మనతో ఉన్నారు. వారు ఎలాంటి సేవలను అందిస్తున్నారు, ఈ స్థాయికి ఎదగడానికి గల కారణాలు, ఈ అవార్డును తీసుకున్నందుకు వారి స్పందన అన్నీ ఒకసారి మనం తెలుసుకుందాం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ త్రివేణి సంగమ కల్చరల్ వాళ్ళు మా సేవల్ని గుర్తించి మాకు ఇక్కడ అవార్డు ఇచ్చారు. మేము ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ దానికి నాకు మా హస్బెండ్ సహాయం చాలా ఉంటుందండి. నేను మా హస్బెండ్ మధుకర్ గారు ఎవరికి సాయం కావాలన్నా కానీ, స్కూల్లో పిల్లలకి బెంచీలు ఉంటాయి, ఊళ్ళో చెట్లు నాటించడం కానీ, కరెంటు లైట్స్ ఇవ్వటము, ఇలా చాలా కార్యక్రమాల్లో మేము ముందు ఉంటాము. ఎవరికి ఏ సాయం వచ్చినా కానీ మాకు వీలైనంత వరకు సాయం చేస్తూనే ఉంటామండి. మాకు ఇంకా తోడ్పాటు ఇచ్చి ఇలాంటి అవార్డు ఇచ్చి మా సేవల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చిన ఈ రాజారామన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఈ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. సేవా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన లలితారాణి గారు మనతో ఉన్నారు. వారు ఈ అవార్డును పొందినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నేను చందానగర్ నుంచి వచ్చాను. నా పేరు లలితారాణి. మేము చేసేది గోసేవ. గోవుల్ని మనం ఎంత కాపాడుకుంటే అంటారు కదా, మానవ సేవే మాధవ సేవ అని చెప్పని అంటారు. దానిలో భాగంగా నేను గోసేవ ఎంచుకున్నాను. దానిలో గత 25 సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా ఇష్టంతో కష్టమైనా కానీ మేము గోవులను కాపాడే ప్రయత్నంలో మేము ముందంజలో ఉన్నాము. నేనుండేది షేర్లింగంపల్లి. అక్కడి నుంచే నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఎవరికైనా ఆపదలో ఉంటే కూడా అవి కూడా మేము చేస్తుంటాము. ఇప్పుడు ఈ గోసేవ ఏదైతే ఉందో దాన్ని గుర్తించి మనకు రాజారామ అన్నగారు ఈ సేవా అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ త్రివేణి అవార్డ్స్ వచ్చేసి మాకు గుర్తించి మమ్మల్ని ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలండి. నమస్తే అండి, లక్ష్మీ దుర్గా గారు. నమస్తే. ఈ అవార్డు మీకు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఈ త్రివేణి సంఘం అకాడమీ మన రాజారాం గారు
ఇలాంటి కార్యక్రమాలు 58 వరకు చేశారంట. ఇప్పుడు మమ్మల్ని ఈ ప్రోగ్రామ్కి మమ్మల్ని పిలిచి నాకు అవార్డు, సేవారత్న అవార్డు మా జీవనది ఫౌండేషన్ నుంచి మేము చేసే సేవలు గుర్తించి మాకు ఈ అవార్డు ఇచ్చారండి. ఈ సేవారత్న అవార్డు నా ఒక్కదానిది కాదండి, ఎందుకంటే మాది టీం వర్క్. మా టీం చాలా వర్క్ చేస్తారండి. మేము నదుల దగ్గర కానీ, గుళ్ళ దగ్గర కానీ, పురాతన దేవాలయాలు కానీ మేము అక్కడికి వెళ్ళి అన్నీ చేసి క్లీన్ చేసి ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి అవేర్నెస్ ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా మా కార్యక్రమాలు మేము 12 పుష్కర నదుల పేర్ల మీద అవార్డ్స్ ఇస్తామండి. 12 ఏదైతే పుష్కర నదులు ఉన్నాయో ఆ నదుల పేర్ల మీద ఇచ్చి మేము అంటే జనంలో చైతన్యం తీసుకొస్తున్నాము. చాలా వరకు మార్పు వచ్చిందండి. చాలామంది చేతుల్లో ఇప్పుడు జూట్ బ్యాగులు, గుడ్డ సంచులు ఉంటున్నాయి. ఇంకా మార్పు రావాలని కోరుకుంటున్నామండి. ఈ అవార్డు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 50 మందిలో చేసేటప్పుడు మేము కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక 5-6 రాకపోయినా మిగిలిన వారంతా వచ్చి మాకు టీం వర్క్ బాగా చేస్తారండి. నేను చేసే కార్యక్రమంలో వాళ్ళందరూ భాగస్వాములండి. వాళ్ళు ఉండబట్టే నేను ఈ కార్యక్రమం ముందుకి చేసుకుని వెళ్ళగలుగుతున్నాను. మన హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్న దేవాలయాలు అన్నీ కూడా పురాతన దేవాలయాలు మేము ఇప్పటికే దగ్గర 30 దేవాలయాలు క్లీన్ చేసామండి. అలాగే నదులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మేము క్లీన్ చేసి అవేర్నెస్ ఇచ్చి ప్లాస్టిక్ వాడొద్దని జూట్ బ్యాగులు వాడమని జూట్ బ్యాగులు పంచి మేము వస్తామండి అక్కడికి వెళ్ళి క్లీన్ చేసి. ఇలాంటి కార్యక్రమాలు మీరు మరెన్నో చేయాలని మా 69 టీవీ తరఫున కోరుకుంటున్నాం. హాయ్ అండి. హాయ్ అండి. శ్రవంతి గారు మనతో ఉన్నారు. వాళ్ళకి అవార్డు వచ్చిన సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మామిడాల శ్రవంతి. నేను NSUI డిస్ట్రిక్ట్ చైర్మన్ సిద్దిపేట్. నేను గత 10 సంవత్సరాల నుండి చాలామందికి స్టూడెంట్స్కైనా నార్మల్గా లేని వాళ్ళకైనా చాలా హెల్ప్ చేశాను. నన్ను గుర్తుంచి రాజారాం సార్ గారు నాకు ఇంత మంచి అవార్డు ఇచ్చారు. రియల్గా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చాలామంది సింగర్స్ కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు స్ఫూర్తి ఎవరు? స్ఫూర్తి అంటే మా మమ్మీ గారే. మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఇంత చిన్న వయసులో కూడా రాజకీయాలకి ఎవ్వరు ఏ పేరెంట్ పంపరు, కానీ మా అమ్మనైతే నాకు చాలా సపోర్ట్ చేసి నాకు ఎప్పుడు వెనకంటూ ఉండి నన్ను చాలా సపోర్ట్ చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ మేడం. మీరు ఇలాంటి అవార్డులు ఇంకెన్నో అందుకోవాలని మా 69 టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. హరి రఘుప్రియ గారు మనతో ఉన్నారు. వారి స్పందన తెలుసుకుందాం ఇప్పుడు. ఇది చాలా మంచి ఆర్గనైజేషను అని విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. కళాకారులని సన్మానించడం అనేది కళా హృదయాలకే అది సొంతమవుతుంది తప్ప మిగతా వాళ్ళకి అది అర్థం కాదు. ఇక్కడికి వచ్చిన నేను చూసిన ఈ కాసేపట్లో పాత మధురాలు అని ఎక్కడో చూడడమే తప్ప ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ పాత మధురాలను వినడము, ఆ గాయనీ గాయకులు ఆలపించినప్పుడు తెలియని ఏదో ఒక స్పందన అనేది వచ్చింది. చాలా చక్కగా ఉంది. ఇలాగా ప్రతిసారి కొత్త కళాకారులను, పాత వాళ్ళని కూడా సన్మానించుకుంటూ ఇలా నిరంతర వాహినిగా త్రివేణి సంగమంలాగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. మేడం, ఈ అవార్డు మీకు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది మాటల్లో చెప్పలేనటువంటి ఆనందం. మేడం, మీ ఫౌండేషన్ పేరు, మీ సంస్థ యొక్క ఉద్దేశం? మా సంస్థ ధ్యేయము నదులను కాపాడము, ప్లాస్టిక్ని నివారించడము. ఈ సంస్థ అధ్యక్షురాలు, వ్యవస్థాపకురాలు ఇంటి లక్ష్మీదుర్గ అమ్మగారు. వారికి ఈరోజు త్రివేణి సంగమము కల్చరల్ అసోసియేషన్ సందర్భంగా ఉత్తమ సేవా విభాగంలో అమ్మకి అవార్డు వచ్చింది. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ జీవనది ఫౌండేషన్లో నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇది చాలా అదృష్టంగాను గర్వంగాను చెప్తున్నాను. ఈ సంస్థలో నేను జాయిన్ అవ్వడం అనేది గత 3 సంవత్సరాల నుంచి నా వంతు సేవగా అమ్మతో పాటు నడుస్తున్నాను. మీ సంస్థ ఇలాంటి మరెన్నో సేవలను అందించాలని మనస్ఫూర్తిగా 69 టీవీ నుంచి కోరుకుంటున్నాం. మన 69 టీవీ యాంకర్ శిరీష గారికి అవార్డు వచ్చిన సందర్భంగా మనం ఇక్కడ ప్రోగ్రామ్కి అయితే వచ్చాము. అయితే మనం వాళ్ళ కుమారుడు ఉన్నారు, వారితో అడుగుదాము వాళ్ళ అమ్మకి అవార్డు వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది అనేది. నీ పేరు? సమృద్ధి. ఏ క్లాస్? 4th. ఎలా అనిపిస్తుంది మీ అమ్మకి అవార్డు రావడం? మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే తీసుకునేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయినావు? మంచిగా అనిపించిందా? ఇంకెన్నో అవార్డులు, అంటే మీ మమ్మీకి అవార్డులు రావాలనుకుంటున్నా, నీకు అవార్డులు రావాలనుకుంటున్నా? మా మమ్మీకి నాకు, అంటే ఇద్దరికి అవార్డులు రావాలనుకుంటున్నా.
అంటే ఇప్పుడు చూసినావు కదా అంటే మమ్మీ స్టేజ్ మీద పోయినప్పుడు అవార్డులు తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే మీ అక్క కానీ మీ డాడీ కానీ ఉంటే ఎట్లా అనిపిస్తుండే? మంచిగా అనిపిస్తుండేనా? అవునా? ఇంకా మీ అమ్మకి ఇంకే అవార్డులు రావాలి? అవును. ఇంకా రావాలా మీ అమ్మకి? ఎన్ని అవార్డులు రావాలి? 10 అవార్డులు రావాలా? అంటే ఇయర్లీ 10 అవార్డ్సా? ఓ మై గాడ్, చూశారు కదా, ఒక్క అవార్డు కాదు, ఉన్న అవార్డులన్నీ మా మమ్మీకి రావాలి. బెస్ట్ యాంకర్ అవార్డు, మళ్ళీ సేవారత్న అవార్డు, ఇలాంటి అవార్డులు ముందుకెళ్ళి మళ్ళీ గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కాలని కోరుకుంటున్నాడు. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ సుమాంజలి. ఈరోజు నేను బెస్ట్ యాంకర్ అవార్డు తీసుకున్నా. త్రివేణి సంగమం కల్చరల్ అకాడమీ తరపున నేను ఈ అవార్డు అందుకున్నా. అయితే ఈ సందర్భంగా నేను మా చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మా కెమెరామెన్ హనుమంతరావు పాటిల్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన రవికుమార్ సార్ గారికి కూడా నా ధన్యవాదాలు. హాయ్ అండి అందరికీ. నా పేరు మేఘశ్రీ అండి. బట్ నేను సినీ ఇండస్ట్రీలో చేస్తున్నాను అనమాట, సీరియల్ యాక్టర్ని. బట్ ఏంటి అంటే ఈ అవార్డు నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినీ ఇండస్ట్రీలో నేను ఇంకా పైకి ఎత్తిగాలని చెప్పేసి ఇది ఒక నాకు ప్రోత్సాహం అని చెప్పేసి నేను డెఫినెట్గా నమ్ముతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. త్రివేణి సంగం ఆర్ట్స్లో మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సాహితీవేత్తలందరికీ, సంఘ సేవకులకి అందరికీ కూడా గుర్తించి వాళ్ళకి స్వచ్ఛందంగా ఆయన అవార్డ్స్ ఇవ్వడం అనేది ఎంతో మనం హర్షణీయమైంది. వాళ్ళకి ఒక గుర్తింపు, వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చినట్టే సింగర్స్ని కూడా ఆయన అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మంచి గాయకులు, మంచి కంఠం, ఘంటసాల ఒక గంభీరమైన కంఠంతో పద్యాలు అనర్గళంగా పాడగలిగే రాజరామన్న గారు ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలి. ఆయనకి ఇంత దానికి కావాల్సిన శక్తిని ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని ఈ సమాపకంగా తెలియజేసుకుంటున్నాము. చాలా చాలా థ్యాంక్స్ అండి.